విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ప్రతి నెల అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెలలో కూడా మనకి సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వస్తుంది, తేదీ తిథి వివరాలు ప్రతి ఒక్కటి కూడా నేను పంచాంగం క్యాలెండర్ ప్రకారం మీ అందరికీ తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళితే, సంకటహర చతుర్థి వ్రతం అంటే ప్రతి నెల కూడా మనకి పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి చతుర్థి తిథి అంటే చవితి తిథిని మనం సంకటహర చతుర్థి వ్రతం అయితే జరుపుకోవాలి. అలానే సంకటహర చతుర్థి రోజున చవితి తిథి సాయంత్రం మనకి ప్రదోష సమయంలోనూ అలానే మనకి చంద్రోదయ సమయంలో ముఖ్యంగా చవితి తిథి అనేది ఉండాలి. మీరు పూజ అంతా ఎప్పుడు చేసినా కూడా చంద్రోదయ సమయంలో చంద్రునికి అర్ఘ్యం అనేది ఇస్తేనే మనకి సంకటహర చతుర్థి వ్రతం అనేది పూర్తి అనేది అవుతుంది. మనకి ఆ ప్రకారం 2026 సంవత్సరంలో జనవరి నెలలో జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్తానని చెప్పాను కదా. జనవరి నెలలో మనకి సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలియజేస్తానండి. పౌర్ణమి తిథి వచ్చి మనకి జనవరి నెలలో 3వ తేదీ ఉంది. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి వచ్చేసి మనకి జనవరి 6వ తేదీన మంగళవారం ఉదయం 11:38 నుంచి మనకి చవితి తిథి ప్రారంభం అవుతుంది. 11:37 వరకు తదియా తిథి ఉంది, కానీ దాని తర్వాత వచ్చేది మనకి చవితి తిథి. బుధవారం రోజున 7వ తేదీన మనకి చవితి తిథి ఉదయం 10:48 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుంది. చెప్పాను కదా, రాత్రి మనకి చంద్రోదయ సమయంలో ఎప్పుడైతే మనకి చవితి తిథి ఉంటుందో ఆ రోజున మనం సంకటహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాం. కాబట్టి 2026 సంవత్సరంలో జనవరి నెలలో సంకటహర చతుర్థి జనవరి 6వ తేదీన మంగళవారం రోజున జరుపుకోవాలి. మంగళవారం రోజున సంకటహర చతుర్థి రావడం చాలా విశేషం. దీన్ని అంగారక సంకటహర చతుర్థి అనే నామంతో పిలుస్తాం. ఈ రోజున గనుక మీరు గణపతిని పూజించినట్లయితే సంవత్సరం రోజులు సంకటహర చతుర్థి వ్రతం చేసిన ఫలితం అనేది పొందవచ్చు. అంతటి శక్తివంతమైన ఈ నెల గణపతిని ఏ నామంతో పూజించుకోవలసి ఉంటుంది అంటే లంబోదర మహాగణపతి అనే నామంతో పూజించుకోవలసి ఉంటుంది. మరి ఈ నెల గణపతి పీఠం పేరు వచ్చేసి సౌరపీఠం అనే పేరుతో పూజించుకోవలసి ఉంటుంది. ఇప్పుడైతే జనవరి నెలలో 2026 సంవత్సరంలో పుష్యమాసంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేస్తానండి. ఫిబ్రవరి నెలలో మనకి పౌర్ణమి తిథి వచ్చి 1వ తేదీ ఉంది. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి వచ్చేసి మనకి ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 1:49 నుంచి మనకి చవితి తిథి ప్రారంభం అవుతుంది. 1:48 వరకు తదియా తిథి ఉంది, కానీ దాని తర్వాత వచ్చేది మనకి చవితి తిథి. గురువారం రోజున 5వ తేదీ మనకి చవితి తిథి రాత్రి 2 గంటల వరకు చవితి తిథి అయితే ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో 2026 సంవత్సరం సంకటహర చతుర్థిని మనం ఫిబ్రవరి 5వ తేదీని జరుపుకోవాలి. ఈ రోజున గణపతిని ఏ నామంతో పూజించాలి అంటే ద్విజప్రియ మహాగణపతి అనే నామంతో పూజించవలసి ఉంటుంది. ఏ పీఠం పేరుతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే సామాన్య దేవపీఠం అనే పేరుతో అయితే మనం పూజించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో ఎప్పుడు వచ్చిందో తెలియజేశాను కదండి. ఇప్పుడు మనకి మార్చి నెలలో మాఘమాసంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి మార్చి నెలలో పాల్గొన మాసంలో మనకి మార్చి నెలలో ఎప్పుడు వచ్చిందో తెలియజేస్తానండి. మార్చి నెలలో వచ్చేసి మనకి పౌర్ణమి తిథి 3వ తేదీ అయితే ఉంది. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి వచ్చేసి మనకి ఇక్కడ డేట్ అయితే టైమింగ్స్ అయితే చెప్తాను. మనకి మార్చి నెల 6వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 5:34 నుంచి చవితి తిథి ప్రారంభం అవుతుంది. ఇక్కడైతే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. మనకి తదియా తిథి సాయంత్రం 5:33 వరకు ఉంటుంది. తర్వాత మనకి చవితి తిథి అనేది ప్రారంభం అవుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది అంటే శనివారం రోజున రాత్రి 6:45 వరకు ఉంటుంది. కానీ ఈ 6వ తేదీన మనకి చంద్రోదయం అనేది రాత్రి సమయంలో 8 గంటల తర్వాతే మనకి చంద్రోదయం అయితే అవుతుంది. మీకు చంద్రోదయ టైమింగ్స్ అన్నీ కూడా మీకు ప్రతి నెల క్లియర్గా నేను వీడియో అనేది అందిస్తాను. కాబట్టి మనకి చంద్రోదయ టైమింగ్ అనేది లేటుగా ఉంది. కాబట్టి ఈ
శుక్రవారం రోజున 6వ తేదీన మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలి. ఈ నెల గణపతిని ఏ నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే బాలచంద్ర మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది. ఏ పీఠం పేరుతో అయితే మనం పూజించుకోవాల్సి ఉంటుంది అంటే ఆగమా పీఠం అనే పేరుతో పూజించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం మార్చి నెల గురించి తెలుసుకున్నాం కదండి. మనం ఏప్రిల్ నెల గురించి అయితే తెలుసుకుందాం. ఏప్రిల్లో వచ్చేసి మనకి పౌర్ణమి తిథి వచ్చేసి ఎప్పుడు ఉంది అంటే 2వ తేదీ అయితే ఉంది. అంటే గురువారం రోజున 2వ తేదీ ఉంది. ఈ పౌర్ణమి తర్వాత మనకి చవితి తిథి ఎప్పుడు ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం. 5వ తేదీన ఆదివారం రోజున ఉదయం 10:09 నుంచి మనకి చవితి తిథి ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది అంటే 6వ తేదీన పగలు అంటే మధ్యాహ్నం 12:02 వరకు అయితే మనకి చవితి తిథి ఉంటుంది. మనకి పూర్తిగా సాయంత్రం ప్రదోష సమయంలో, రాత్రి సమయం, చంద్రోదయ సమయంలో చవితి అనేది 5వ తేదీ ఉంది. కాబట్టి 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో చైత్రమాసంలో మనం ఏప్రిల్ 5వ తేదీనైతే మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలి. ఈ నెల గణపతిని మనం పూజించుకోవాల్సిన నామం పేరు వికట మహాగణపతి అనే పేరుతో అయితే పూజించుకోవాల్సి ఉంటుంది. పీఠం పేరు వచ్చేసి మనం ఈ నెల అయితే వినాయక పీఠం అనే పేరుతో అయితే పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ నెల వచ్చేసి మనకి చైత్రమాసం అనేది ఉంటుంది. కాబట్టి చైత్రమాసంలో 5వ తేదీ అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఏప్రిల్ నెల అయిపోయింది కదా. ఇప్పుడు మనం మే నెల వచ్చేసి మనకి వైశాఖ మాసం అనేది ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో మనకి పౌర్ణమి తిథి వచ్చేసి 1వ తేదీ ఉందండి. తర్వాత మనకి చవితి తిథి ఎప్పుడు ఉంది అంటే 4వ తేదీ వచ్చేసి సోమవారం రాత్రి 2:53 మనకి చవితి తిథి ప్రారంభమవుతుంది. తర్వాత ఎప్పటి వరకు ఉంటుంది అంటే మంగళవారం రోజున తెల్లవారుజామున 4:56 వరకు మనకి చవితి తిథి ఉంది అండి. అంటే ఈ 5వ తేదీ ఈ 5వ తేదీన పూర్తిగా మనకి చవితి తిథి అనేది ఉంది. అంటే రాత్రి చంద్రోదయ టైంలో ఉంటుంది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మే నెలలో వైశాఖ మాసంలో సంకటహర చతుర్థి వ్రతం వచ్చేసి మే 5వ తేదీన అయితే మనం జరుపుకోవాలి. ఈసారి సంకటహర చతుర్థి మంగళవారం రోజున రావటం చాలా విశేషం. దీన్ని అంగారక సంకటహర చతుర్థి అనే నామంతో పిలుస్తాం. ఈ రోజున కనుక మీరు గణపతిని పూజించినట్లయితే సంవత్సరం రోజులు సంకటహర చతుర్థి వ్రతం చేసిన ఫలితం అనేది పొందవచ్చు. అంతటి శక్తివంతమైనది. ఈ రోజున కొత్తగా ఎవరైనా సంకటహర చతుర్థి వ్రతం ప్రారంభించవలసిన వాళ్ళు ఉంటే ప్రారంభించుకోవచ్చు. ఈ నెల గణపతిని ఏ నామంతో పూజించుకోవాల్సి ఉంటుందంటే చనక్రరాజ ఏకదంత మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుందండి. ఏ పీఠం పేరుతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఈ రోజున శ్రీచక్ర పీఠం అనే పేరుతో పూజించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం వైశాఖ మాసంలో మే నెలలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి జూన్ నెలలో ఎప్పుడు మనకి సంకటహర చతుర్థి వ్రతం వచ్చిందో తెలియజేస్తానండి. పౌర్ణమి తిథి మనకి మే నెల చివరిన 31వ తేదీనైతే ఉందండి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి కాబట్టి 3వ తేదీన బుధవారం రోజున రాత్రి 6:46 నుంచి మనకి 4వ తేదీన గురువారం రోజున రాత్రి 8:22 వరకు అయితే మనకి చవితి తిథి ఉందండి. రాత్రి అంటే సాయంత్రం ప్రదోష సమయంలో, రాత్రి చంద్రోదయ సమయంలో అయితే మనకి 4వ తేదీ ఉంది. కాబట్టి 2026 సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో జూన్ నెలలో మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని జూన్ 4వ తేదీన అయితే మనం జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున గణపతిని పూజించుకోవాల్సిన నామం వచ్చేసి విభువన పాలక మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నెల గణపతి పీఠం పేరు వచ్చేసి దూర్వ బిల్వపత్ర అనే పీఠం పేరుతో అయితే పూజించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే జూన్ నెలలో 2026 సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నాం కదా. ఈ సంవత్సరం మనకి అధిక మాసం అయితే వచ్చిందండి జ్యేష్ఠ మాసంలో. ఇప్పుడు వచ్చేసి మనకి జూలై నెలలో నిజ జ్యేష్ఠ మాసంలో ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేస్తానండి. ఈ నెల వచ్చేసి మనకి పౌర్ణమి తిథి జూన్ నెలలో అయితే అయిపోయిందండి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి కాబట్టి 3వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 9:03 మనకి చవితి తిథి అనేది ప్రారంభమై 4వ తేదీన శనివారం రోజున ఉదయం 9:47 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుంది. అంటే మనకి పూర్తిగా వచ్చేసి రాత్రి అంటే సాయంత్రం ప్రదోష సమయంలో, రాత్రి చంద్రోదయ సమయంలో అయితే మనకి చవితి తిథి మనకి జూలై 3వ తేదీ ఉంది. కాబట్టి
2026 సంవత్సరంలో నిజ జ్యేష్ఠ మాసంలో జూలై నెలలో మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని జూలై 3వ తేదీన అయితే మనం జరుపుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజున గణపతిని పూజించుకోవాల్సిన పీఠం పేరు వచ్చేసి శ్రీ శక్తి పీఠం అండి. నామం పేరు వచ్చేసి శ్రీ కృష్ణ పింగళ మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం 2026 సంవత్సరంలో జూలై నెల గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఆగస్టు నెలలో మనకి సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. ఆగస్ట్ నెల అంటే మనకి ఆగస్ట్ నెలలో వచ్చేసి ఆషాఢ మాసం అనేది వస్తుందండి. ఇప్పుడు మనకి పౌర్ణమి వచ్చేసి జూలై నెలలోనే అయిపోయింది కాబట్టి పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి చవితి తిథి వచ్చేసి ఆగస్టు 1 శనివారం రోజున రాత్రి 9:38 నుంచి 2వ తేదీ ఆదివారం రోజున రాత్రి 9:18 వరకు అయితే మనకు చవితి తిథి ఉందండి. మనకి సాయంత్రం ప్రదోష సమయంలో రాత్రి చంద్రోదయ సమయంలో చవితి తిథి వచ్చేసి ఆషాఢ మాసంలో ఆగస్టు నెలలో 2వ తేదీన ఆదివారం రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకుంటాం. ఈ రోజున గణపతిని ఏ నామంతో పూజించుకోవాలంటే గజానన మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ నెల గణపతి పీఠం పేరు వచ్చేసి విష్ణుపీఠం అండి. ఇవండి మనకి ఆగస్టు నెలలో 2026 సంవత్సరంలో సంకటహర చతుర్థి వ్రతం డీటెయిల్స్. కానీ మనకి ఇదే నెలలో రెండవసారి సంకటహర చతుర్థి వ్రతం అయితే ఆచరించుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు నెలలో మనకి 31వ తేదీన మళ్ళీ రెండవసారి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎందుకంటే మనకి పౌర్ణమి డేట్స్ అనేవి అన్నీ ముందుకు వచ్చినాయి కాబట్టి మనకి ఆగస్టు నెలలో వచ్చి చవితి తిథులు 2 వస్తున్నాయండి. ప్రతి నెలలో ఒక్కసారి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. కానీ ఈసారి మనకి అధిక మాసం రావటం వల్ల ఈ ఆగస్టు నెలలో రెండవసారి సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఆగస్టు నెలలో రెండవసారి ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకుందామండి. ఆగస్టు నెల 2026 సంవత్సరంలో వచ్చేసి మనకి పౌర్ణమి తిథి వచ్చి 28వ తేదీ అయితే ఉంది. పౌర్ణమి తర్వాత మనకి ఎప్పుడు చవితి తిథి ఉంది అంటే ఆగస్టు 31వ తేదీన సోమవారం రోజు ఉదయం 8:34 చవితి తిథి అనేది ప్రారంభం అవుతుంది. ఎప్పటి వరకు ఉంది అంటే సెప్టెంబర్ 1వ తేదీన మంగళవారం రోజు ఉదయం 7:24 వరకు చవితి తిథి ఉంటుంది. చెప్పాను కదా, రాత్రి మనకి చంద్రోదయ సమయంలో ఎప్పుడైతే మనకి చవితి తిథి ఉంటుందో ఆ రోజునే మనం సంకటహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాం. కాబట్టి 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆగస్టు 31వ తేదీన మనం జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున గణపతిని ఏ నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే హేరంబ మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నెల గణపతి పీఠం పేరు వచ్చేసి గణపతి పీఠం అనే పేరుతో పూజించుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే ఆగస్టు 2026 సంవత్సరంలో శ్రావణ మాసంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేస్తాను. 2026 సంవత్సరంలో మనకి భాద్రపద మాసం అనేది ఉంటుంది. 26వ తేదీన అయితే మనకి పౌర్ణమి తిథి ఉంది. తర్వాత చవితి తిథి వచ్చేసి సెప్టెంబర్ 29 తేదీన మంగళవారం రోజు సాయంత్రం 6:40 నుండి బుధవారం 30వ తేదీన సాయంత్రం 4:50 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. అయితే సెప్టెంబర్ నెలలో వచ్చేసి మనకి చవితి తిథి రాత్రి చంద్రోదయ సమయంలో సాయంత్రం పూర్తిగా వచ్చేసి 29వ తేదీన ఉంటుంది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో సెప్టెంబర్ 29వ తేదీన మంగళవారం రోజున అయితే మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. మనకి మంగళవారం రోజున ఉంది. ఈ మంగళవారం రోజున సంకటహర చతుర్థి రావటం చాలా విశేషమండి. దీన్ని అంగారక సంకటహర చతుర్థి అనే నామంతో పిలుస్తాము. ఈ రోజున కనుక మీరు గణపతిని పూజించినట్లయితే సంవత్సరం రోజులు సంకటహర చతుర్థి వ్రతం చేసిన ఫలితం అనేది పొందవచ్చు. ఈ నెల గణపతిని ఏ నామంతో పూజించాలి అంటే విఘ్నరాజ మహాగణపతి అనే నామంతో పూజించవలసి ఉంటుంది. ఈ నెల గణపతిని పూజించాల్సిన పీఠం పేరు విఘ్నేశ్వర పీఠం అనే పేరుతో పూజించవలసి ఉంటుంది. ఇప్పుడైతే మనం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి అక్టోబర్ నెలలో వచ్చేసి మనకి ఆశ్వయుజ మాసం అనేది ఉంటుంది. ఈ అక్టోబర్ నెలలో ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో వచ్చేసి మనకి పౌర్ణమి తిథి వచ్చేసి 26వ తేదీ ఉంది. చవితి తిథి వచ్చేసి పౌర్ణమి తర్వాత ఉంటుంది కాబట్టి 28వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4:28 నుంచి 29వ తేదీ
గురువారం రోజున రాత్రి 2:12 వరకు అయితే మనకు చవితి తిథి అయితే ఉంటుంది. అంటే మనకి ఈ రోజున రాత్రి అంటే సాయంత్రం పగలు మొత్తం రాత్రి చంద్రోదయం వరకు చవితి తిథి ఉంటుంది. కాబట్టి 2026 సంవత్సరంలో అక్టోబర్ నెలలో వచ్చేసి అక్టోబర్ 29వ తేదీన గురువారం రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. నెల గణపతిని పూజించుకోవాల్సిన నామం వచ్చేసి వక్రతుండ మహాగణపతి అనే నామంతో అయితే పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున గణపతిని పూజించాల్సిన పీఠం పేరు వచ్చేసి భువనేశ్వరి పీఠం అండి. ఇప్పుడు వచ్చేసి మనకి అక్టోబర్ నెలలో అయితే ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నవంబర్ నెలలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. నవంబర్ నెలలో వచ్చేసి మనకి ఏ మాసం ఉంటుంది అంటే కార్తీక మాసం అనేది ఉంటుంది. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి వచ్చేసి 24వ తేదీ ఉంది. పౌర్ణమి తర్వాత మనకి చవితి తిథి వస్తుంది కాబట్టి చవితి తిథి ప్రారంభం వచ్చేసి 27వ తేదీన శుక్రవారం రోజున పగలు అంటే మధ్యాహ్నం 2:26 నుంచి మనకి చవితి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఎప్పటి వరకు ఉంది అంటే 28వ తేదీన శనివారం రోజున పగలు 12 గంటల వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుంది. మనకి పూర్తిగా వచ్చేసి 27వ తేదీన ఉంటుంది కాబట్టి 2026 సంవత్సరంలో కార్తీక మాసంలో నవంబర్ నెలలో నవంబర్ 27వ తేదీన శుక్రవారం రోజునైతే మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలి. ఈ నెల గణపతిని మనం గణాదీప మహాగణపతి అనే పేరుతో పూజించుకోవాల్సి ఉంటుంది. గణపతిని పూజించాల్సిన పీఠం పేరు శివపీఠం అండి. ఇప్పుడు వచ్చేసి మనం నవంబర్ నెలలో చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి డిసెంబర్ నెల ఎప్పుడో తెలియజేస్తాను. డిసెంబర్ నెల వచ్చేసి 2026 సంవత్సరంలో మనకి పౌర్ణమి వచ్చేసి 24వ తేదీ అయితే ఉంది. పౌర్ణమి తర్వాత చవితి తిథి అంటే శనివారం రోజున 26వ తేదీన రాత్రి 1:05 నుంచి మనకి చవితి తిథి అనేది ప్రారంభం అవుతుంది. 27వ తేదీన అంటే ఆదివారం రోజున రాత్రి 10:58 వరకు అయితే మనకు చవితి తిథి అయితే ఉంటుంది. అయితే ఈరోజు మనం సంకట చతుర్థి వ్రతాన్ని జరుపుకోవాలంటే రాత్రి మనకి చంద్రోదయ సమయంలో అయితే మనకి చవితి తిథి ఉంటుంది. కాబట్టి డిసెంబర్ నెలలో అంటే మార్గశిర మాసంలో డిసెంబర్ 27వ తేదీన ఆదివారం రోజున అయితే మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ నెల గణపతిని పూజించాల్సిన నామం పేరు అకురత మహాగణపతి అనే నామంతో పూజించాల్సి ఉంటుంది. మనం ఈ నెల గణపతిని పూజించాల్సిన పీఠం పేరు దుర్గా పీఠం అండి. ఇదండి మనకి డిసెంబర్ నెలలో వచ్చేసి సంకటహర చతుర్థి వ్రతం యొక్క ముఖ్యమైన డేట్స్. సంకటహర చతుర్థి వ్రతం ఏ రోజుల్లో జరుపుకోవాలో తెలియజేశాను కదా. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ రోజున సంకట చతుర్థి వ్రతం డేట్స్, నామం, పీఠం పేర్లు అన్నీ నేను స్పష్టంగా తెలియజేశానండి. ప్రతి నెల కూడా మన ఛానల్లో సంకటహర చతుర్థి డేట్స్ అయితే నేను మీకు క్లియర్గా వీడియోలని అందిస్తాను. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.